ఎన్నో కార్యక్రమాల ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకొని గుర్తింపు పొందిన యువ నాయకుడు శ్రీరాజ్ 3 డేస్గా విశాఖలైన మహానాడిని క్లోజ్గా అబ్జర్వ్ చేసి తన ట్వీట్లతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఇప్పుడు మనతో ఉన్నారు, ఆయన అంతరంగం తెలుసుకుందాం. నేను ప్రస్తుతానికి ఎటువంటి పొలిటికల్ పార్టీలో లేను. ఐఎమ్ ఓన్లీ క్లోజ్లీ వాచింగ్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ ది టాకింగ్ క్యాపబిలిటీ ఆఫ్ ది అపోజిషన్ లీడర్. సో ఆ పార్టీ నిర్ణయం అనేది నాన్నగారు తీసుకున్న తర్వాత మేము వెనకాతల ఫాలో అవ్వడం తప్పించి నాకంటూ ప్రత్యేకమైనటువంటి నిర్ణయం లేదండి. అంటే యూత్ని క్లోజ్గా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, టీడీపీ యూత్ వింగ్ ఏదైతే ఉందో దీనిపై మీరు ఎలా స్పందిస్తున్నారు? అంటే క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాను అంటే ఇన్ ది సెన్స్ ఐఎమ్ ఓన్లీ క్లోజ్లీ అబ్జర్వింగ్ దేర్ విజనరీ థింగ్. అదేంటంటే నేను ట్వీట్స్ చేశానన్నమాట వాస్తవం. ఆ ట్వీట్స్ చేశానన్నమాట వాస్తవం ఏంటంటే టీడీపీకి కొన్ని మీడియా ఛానల్స్ చాలా క్లోజ్గా అవుతున్నాయి, వాళ్ళ వెనకాతలే ఉండి వాళ్ళని ప్రోత్సహించడమే పని కింద పెట్టుకున్నాయి. నేను లాస్ట్ ఈ 2017 మహానాడు అబ్జర్వ్ చేసినప్పుడు నారా లోకేష్ గారు వాట్సాప్ గ్రూప్ ద్వారా అందరితో టచ్లో ఉన్నారండి. అది ఏమన్నా పెద్ద గొప్ప విషయమా? లేకపోతే నారా లోకేష్ గారు ఒక యాప్ తయారు చేసి దాంట్ ద్వారా యూత్ వింగ్తో టచ్లో ఉన్నారు, అదేమన్నా కొద్ది గొప్ప విషయమా? వాకీ టాకీల ద్వారా కూడా నారా లోకేష్ గారు మొత్తం అంతటిని కూడా మానిటర్ చేస్తారు, అది కూడా పెద్ద గొప్ప విషయం ఏం కాదు. వాకీ టాకీ, ప్రైవేట్ వాకీ టాకీ అనేది మా కాలేజీలో ఎప్పుడూ ఉన్నది. నేను చదువుకునే టైంలోనే ప్రైవేట్ వాకీ టాకీస్ అనేవి దే ఆర్ వెరీ ఫీజిబుల్ టు ది పబ్లిక్. దే కెన్ జస్ట్ గో బై అండ్ యూజ్ అ వాకీ టాకీ, దట్ ఈస్ నాట్ అ బిగ్ థింగ్. యాప్ అంటారా, ఈ రోజున గూగుల్ ప్లాట్ఫాము అందరికీ చేరువైన తర్వాత అది డెవలప్మెంట్లో భాగంగా 1000 రూపాయలు ఇచ్చినా సరే యాప్ అనేది తయారు చేస్తున్నారు, అదేం పెద్ద గొప్ప విషయం కాదు. వాట్సాప్ గ్రూప్ అంటారా, ఈవెన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా క్లాసులో అయినటువంటి పాఠాలు లేకపోతే క్లాసులో ఉన్నటువంటి గాసిప్స్ విషయంలో 101% ఈచ్ అండ్ ఎవ్రీ గ్రూప్ హ్యావ్ అ సోషల్ గ్రూప్. దట్ ఈస్ నాట్ ఎ బిగ్ థింగ్. విజనరీగా ఉన్నోళ్ళు అయితే 100% ఈ యూత్ లీడర్స్ బోత్ స్టేట్ గవర్నమెంట్లో అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో రూలింగ్లో ఉన్నారు. ఎంతో చరిత్రగతమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, అది అందరికీ తెలిసిన సత్యమే. ఇటువంటి తెలుగుదేశం పార్టీలో వాళ్ళు ఒక కమ్యూనిటీ రేడియో అనే ఒక రేడియోని ఇంట్రడ్యూస్ చేసి తెలుగుదేశం కార్యకర్తలకి ఏదైతే వాళ్ళు ప్రామిసులు చేశారో ఏది మహానాడులో, అటువంటి ప్రామిసెస్ అన్నిటిని కూడా వాళ్ళు పదే పదే ప్రజలకు వినిపించడం ద్వారా వాళ్ళ ప్రామిసుల మీద వాళ్ళు కూడా స్టాండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఏదైతే విజనరీ సెన్స్లో ముందుకెళ్తున్నారు అని టీవీ ఛానల్స్ చూపిస్తున్నాయో ఆ విజనరీ సెన్స్ అన్నదానికి చిన్న అర్థమైన ఉందినేమో అనేది నా భావన. అదే నేను ట్వీట్స్ రూపంలో వ్యక్తం చేసిన తప్పించి నేను వ్యక్తిగతమైనటువంటి ట్వీట్లు ఎక్కడా కూడా చేయలేదు తెలుగుదేశం యూత్ వింగ్ మీద. సో నేను ఇప్పటికీ కూడా నా ట్వీట్స్ మీద నేను స్టాండ్ అవుతున్నాను. 101% తెలుగుదేశం పార్టీ యూత్ వింగ్ ఏదైతే గొప్ప సక్సెస్గా అనుకుంటున్నారో అదొక పెద్ద ఫెయిల్ అనేదే నా భావన. మా ఫాదర్ ఎక్స్పీరియన్స్ తో నేను ఎప్పుడైతే ఆయనతో పలానా విషయం డిస్కస్ చేసి దాంట్లో గుడ్ అండ్ బ్యాడ్ అండర్స్టాండ్ చేసుకుని ఆ గుడ్ అండ్ బ్యాడ్ని ఇంటేక్ చేసి ముందుకెళ్తానో ఆటోమేటిక్గా నేను ప్రతి దాంట్లో సక్సెస్ అవుతాను. సో వారసత్వ రాజకీయాలు అంటే ఇప్పుడు మా తాతగారు రాజకీయాల్లో లేరు, మా ఫాదర్కి ముందు ఎవరు కూడా రాజకీయాల్లో లేరు. సో మా ఫాదర్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు బీ ఇన్ పాలిటిక్స్ and my father is the first successful person in my family to be in politics. సో వారసత్వ రాజకీయాలు అంటే మా తాతగారు దగ్గర నుంచి మా ఫాదర్ దగ్గర రావడం, లేకపోతే మా ఫాదర్ దగ్గర నుంచి నా దగ్గర రావడం అనేది. నేను 100% నా సొంత నిర్ణయాల మీదే నేను ప్రయాణిస్తాను, కానీ ఖచ్చితంగా మా ఫాదర్ అడ్వైస్ తీసుకునే ముందుకెళ్తాను. అలాగని చెప్పి డాడీ నేను మీటింగ్ పెడుతున్నాను, రేపు పొద్దున్న నాకు గమ్ముని జనం రాడాడి నువ్వు కొంచెం వెనకాతల నుంచి ప్రోత్సహించాలని నేను ఎప్పుడు ఆయన అడగలేదు, లేకపోతే మా ఫాదర్ నాకు ఎప్పుడు అలాగ ఎంకరేజ్ చేయలేదు. చాలా ఎందుకంటే నేను ఏ నిర్ణయం తీసుకున్నా లేకపోతే ఎటువంటి ఒక స్మాల్
పొలిటికల్ సినారియో రన్ చేసిన నేను 100 సార్లు నా పొలిటికల్గా నేను ఏదో ఫ్లరిష్ అవ్వాలనేది ఆలోచించను. నేను చేసిన ఒక చిన్న కార్యక్రమం వల్ల మా ఫాదర్కి ఎక్కడ కూడా బ్యాడ్ నేమ్ రిఫ్లెక్ట్ అవ్వకూడదు, లేకపోతే ఇంకోటి అవ్వకూడదు అనేది నేను 100% ఆలోచిస్తాను. అయితే బై ది ఎండ్ మటుకు నేను చేస్తున్నటువంటి ఆ పోరాటం వల్ల ప్రజలు 101% దానివల్ల లబ్ధి చేకూరాలి అనేదే నా ఎజెండా. 2017 టీడీపీ మహానాడు హిట్టా ఫెయిల్యూరా? హిట్టా ఫెయిల్యూరా అంటే జనాన్ని తెప్పించుకున్నారు, యూత్ లీడర్స్ ప్లేట్లు పంచిపెట్టారు, మంత్రులు కొడుకులు మంత్రులు కూతుర్లు వాళ్ళే ముందుండి నడిపించానని టీవీలు చెప్పుకుంటున్నాయి. నేనైతే మటుకు 100% ఎందుకు విశాఖపట్నం క్యాపిటల్ అవ్వలే? అరేరే విశాఖపట్నం కానీ 3 సంవత్సరాల ముందు ఆంధ్ర రాష్ట్రం క్యాపిటల్ కింద అనౌన్స్ చేసి ఉంటే ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ఉపయోగించుకుని ఈ పాటికే హైదరాబాద్ని మనం బీటౌట్ చేసేవాళ్ళమేమో అనే ఒక ఇన్సైడ్ ఫీలింగ్ అయితే మటుకు విశాఖపట్నం వచ్చినటువంటి తెలుగుదేశం కార్యకర్తలకు కానీ, విశాఖపట్నం వచ్చినటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యేలకు కానీ, విశాఖపట్నం వచ్చినటువంటి తెలుగుదేశం మినిస్టర్లకు కానీ ప్రతి ఒక్కరికి లాన్ ఉన్నటువంటి ఇంటర్నల్ ఫీలింగ్. కాకపోతే పార్టీ అధిష్టానం పూర్తి స్థాయిలో వాళ్ళు జుట్టుని చేతిలోకి తీసుకుని ఆపరేట్ చేస్తుంది కనుక 101% వాళ్ళు గమ్మును బయటపడరు. అదైతే మటుకు వాస్తవం. సో ఎమ్మెల్యేలకి నిజంగా మాట్లాడే అవకాశం కానీ చంద్రబాబు నాయుడు గారు ఇస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా అంత వీక్గా లేరు. కాకపోతే ఇదంతా కూడా వీడియో గేమ్లో పెట్టి ఆపరేట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఆపరేట్ చేయబడుతుంది కనుక మాట్లాడడానికి భయపడుతున్నారు. కానీ నిజంగా తమ్ముళ్ళు మీరే గుడ్ మీరే బ్యాడ్ భయపడకుండా చెప్పండి, నేను మీ మీద ఎటువంటి డెసిషన్ తీసుకోనని చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ కానీ ఒక స్పష్టమైనటువంటి ప్రామిస్తో మాట్లాడమని ఎమ్మెల్యేలకు ఇస్తే ఎమ్మెల్యేలు వాస్తవాలు చెప్తారు. అయినో ఏ పార్టీ తరపున పోటీ చేయదలిచారు? ఈ క్వశ్చన్ నేను ఎక్కడికి వెళ్ళినా ముందు వచ్చే క్వశ్చన్ ఆఖరి వచ్చే క్వశ్చన్ ఇదే. ఇది నాకన్నా మీరు మా ఫాదర్నో లేకపోతే వాళ్ళ గ్రూప్నో అడిగితే కరెక్ట్గా ఉంటుంది. నేనైతే మటుకు ఐఎమ్ ఓన్లీ వాచింగ్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ ది టాకింగ్ క్యాపబిలిటీ ఆఫ్ ది అపోజిషన్ లీడర్. సో దాని గురించి నేను టీవీల దగ్గర నుంచి చూస్తాను, లేకపోతే ఎక్కడన్నా సభ అయిందనుకోండి ఆ పార్టీతో సంబంధం లేకుండా లోకల్లోనే అక్కడే ఉంటాను. నేను ఉండి అది క్లోజ్గా వాచ్ చేస్తాను. వాట్ ఈజ్ గుడ్ వాట్ ఈజ్ బ్యాడ్ అనేది నేను నాకు ఇంటేక్ చేసుకుని డైజెస్ట్ చేసుకుని రిజల్ట్ అబ్జర్వ్ చేస్తాను. బికాజ్ నేను చాలా అనాలిసిస్గా ముందుకెళ్తాను. నేను ఒక విజనరీ ఉన్నోడిని. రేపొద్దున్న నా ప్లాట్ఫామ్కి ఇదంతా కూడా ఒక పేజ్గా క్రియేట్ చేసుకుని పలానాసారి అలా జరిగింది కనుక నెక్స్ట్ రాబోయే కాలంలో ఇలా జరగకూడదు అని నేను ఒక పిక్చరైజేషన్ తెచ్చుకుంటాను. అందుకనే ఇప్పుడు మహానాడుకి ఇప్పుడు వైజాగ్లో మహానాడు జరుగుతుంది, నేను తెలుగుదేశానికి చెందినోడు కాదు, పాయింట్ నెంబర్ 1. ఆ పార్టీకి నాకు సంబంధం లేదు, పాయింట్ నెంబర్ 2. లేకపోతే ఆ పార్టీ నాకు ఇన్విటేషన్ ఇవ్వలేదు, లేకపోతే ఇంకోటి ఏమీ కాదు, నేను వైజాగ్లో ఉన్నాను. ఈ రోజున మహానాడు గురించి నేను చాలా క్లోజ్ నుంచి అబ్జర్వ్ చేశాను. అక్కడ జరిగినటువంటి లోటుపాట్లని చాలా క్లోజ్ వాచ్లో చూశాను. నేను మహానాడిని పొగళ్ళా, కేవలం దాంట్లో ఏమైతే నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అవి ఎత్తి చూపించాను. రేపు పొద్దున వైఎస్ఆర్సీపీ ప్లేనరీ సమావేశం కూడా జరగచ్చు. నేను అమరావతిలో పెడుతున్నారు వాళ్ళు, అక్కడ కూడా వెళ్తాను. వైఎస్ఆర్సీపీ ఏమేమైతే నెగిటివ్ చేసుకుంటుందో అట్ల మీద కూడా ట్వీట్ చేస్తాను. సో ప్రస్తుతానికి మా ఫాదర్ కానీ లేకపోతే మా ఫ్యామిలీ కానీ ఎటువంటి పొలిటికల్ డిసిషన్ తీసుకోలేదు కనుక ఇటువంటి మీటింగ్స్ క్లోజ్గా అబ్జర్వ్ చేసి వాట్ ఈజ్ గుడ్ వాట్ ఈజ్ బ్యాడ్ అనేది అనలైజ్ చేసి ప్రజలకి దాన్ని సోషల్ మీడియా ద్వారా తీసుకెళ్లడంలో ఎటువంటి తప్పు లేదు. నేను రాష్ట్రంలో జరగబోయే ప్రతి మీటింగ్ని కూడా ఆ సిటీలో ఉండి అక్కడి నుంచి క్లోజ్ వాచ్ పెట్టి అబ్జర్వ్ చేద్దామన్న మైండ్ సెట్లోనే ఉన్నాను. ఇది పార్టీ డెసిషన్ అయ్యేవరకే. పార్టీ డెసిషన్ అయిపోతే 100% ఆ పార్టీ శ్రేయస్సు గురించి, ఆ పార్టీ భవిష్యత్తు గురించి, ఆ పార్టీ అధికారంలోకి రావడం గురించి మేము పూర్తి స్థాయిలో పనిచేస్తాం. జనసేన పవన్ కళ్యాణ్ నుంచి మీకు ఆహ్వానం వస్తే మీరు ఆహ్వానాన్ని స్వీకరిస్తారా?
అటువంటి ఆహ్వానం వస్తే 100% సీనియర్ లీడర్స్ ఉన్నారు కనుక అందరితో ఒకసారి డిస్కస్ చేసి, జనసేన రాజ్యాంగం ఉంటుంది కాబట్టి ఎవ్రీ పార్టీ హ్యావ్ వన్ కాన్స్టిట్యూషన్, అది ఖచ్చితంగా నేను ఒకసారి దాంట్లో వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అనేది చదివి అన్నీ నచ్చితే అందరితో పాటే ముందుకు వెళ్తాను తప్పించి నేను సొంతంగా, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఒక గ్రూప్లో మేము ఉన్నామో అందరికన్నా నేను చిన్నోడిని. మీరు ఇటువంటి క్వశ్చన్ నాకన్నా సీనియర్ లీడర్స్ ఉన్నారు, హర్ష్ కుమార్ గారు, అరుణ్ కుమార్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాజగోపాల్ గారు, వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికి డైవర్షన్ అయితే రాలా. ఎందుకంటే ఎవరు ఏ నిర్ణయం తీసేసుకుని మిగిలిన వాళ్ళు బాయ్కాట్ చేసి వెళ్ళా. మీరు ఈ క్వశ్చన్ వాళ్ళని వేస్తే ఆటోమేటిక్గా వాళ్ళని ఫాలో అయ్యే ఆన్సరే, కానీ నేను ఏదో వెళ్ళిపోయేది ఎప్పుడు ఉండదు. అటువంటిది ఎప్పుడు కూడా ఆసనం అవ్వదు. 2009లో మీ ఫాదర్ హర్ష్ కుమార్ గారు ఒక బలమైన శక్తిగా కమ్యూనిటీ బేస్డ్ మాలల సింహగర్జన రాజమండ్రిలో పెట్టి చాలా పెద్ద ఎత్తున దాన్ని విజయవంతం చేసి అప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి, రాజశేఖర రెడ్డి గారికి చాలా మద్దతుగా నిలిచి కీలక పాత్ర వహించారు. అలాగే 2019లో కూడా ఆ విధంగా ఆయనకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుందని చెప్పి 2019లో మీ ఫాదర్ తీసుకునే స్టెప్ ఏంటి? అంటే మా ఫాదరు ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారికి బలమయ్యారు అనేది కాదు. ఆ రోజున ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా మా ఫాదరు ఒక పోరాటానికి పిలుపునిచ్చారు. అది పార్టీ గురించి చేసింది కాదు. అదేంటంటే వర్గీకరణ జరిగితే నష్టం జరుగుతుంది అన్న దాని మీద మా ఫాదర్ ఒక పోరాటానికి పిలుపునిచ్చారు. అది మా ఫాదర్ డెసిషన్ అయిపోయిన తర్వాత అదే పార్టీలో కొనసాగారు కనుక ఆ సామాజిక వర్గం అంతా కూడా అదే పార్టీలో ఉండడం జరిగింది. 2019కి వచ్చేటప్పటికి మా ఫాదర్ ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారు అని అంటే దీంట్లో ముఖ్యంగా ఒక అంశం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. దాంట్లో అత్యంత ఎక్కువ ఓట్ బ్యాంకు దళిత ఓట్ బ్యాంక్. మైక్ ముందు నించుని మాట్లాడే ఒక దళిత లీడర్ పేరు చెప్పండి, ఎవరు లేరు. టీడీపీలో మైక్ ముందు మాట్లాడి ఒక పవర్ఫుల్ లీడర్ పేరు చెప్పండి, ఎవరు లేరు. నిన్న కాక మొన్న శివప్రసాద్ గారు మాట్లాడినప్పుడు కూడా ఇమీడియట్గా నెక్స్ట్ రోజుకి సారీ చెప్పేసే పరిస్థితి. అలాగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, వైజాగ్ అండ్ గుంటూరులో ఉన్నటువంటి మా సామాజిక వర్గం చాలా స్ట్రాంగ్. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒక స్ట్రాంగ్ దళిత లీడర్ గురించి 100% కూడా వెయిట్ చేస్తున్నారు. మోస్ట్ ట్రస్టెడ్ ఫైటర్ ఆఫ్ ద పీపుల్ ఇంకెవరు లేరు. అది ఆంధ్ర రాష్ట్రం అంతా తెలిసిన సత్యం. సో దాంట్లో భాగంగా మా డెసిషన్ మీదే నెక్స్ట్ గవర్నమెంట్ ఏర్పడుతుంది అనేది కూడా ఇంటెలిజెన్స్ ఆల్రెడీ అపోజిషన్ లీడర్కి కానీ ప్రభుత్వానికి కానీ ఇచ్చినట్టు నివేదిక. సో 100% 2019లో స్ట్రాంగెస్ట్ దళిత్ లీడరే గవర్నమెంట్ ఫామ్ అవడానికి ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అవుతారన్న మాట మటుకు వాస్తవం. సీనియర్ నాయకులు హర్ష్ కుమార్ తనయుడు తండ్రి ఆశయాలకు అనుగుణంగా తండ్రి అడుగుజాడల్లోనే ముందుకెళ్ళి రాబోయే 2019 ఎలక్షన్లో తండ్రి మాట ప్రకారంగా ఆ బాటలోనే నడిచి ప్రజలకు చేదోడు ఆదోడుగా అందుబాటులో ఉంటానని చెప్పి తన అంతరంగాన్ని మన ముందు ఆవిష్కరించారు. ఎన్నో కార్యక్రమాల ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకొని గుర్తింపు పొందిన యువ నాయకుడు శ్రీరాజ్